హాయ్ ఫ్రెండ్స్, మీకు ఇప్పటికటి పచ్చటి వాతావరణం, స్వచ్ఛమైన చాలా చల్లని ప్రదేశం, స్వచ్ఛమైన గాలిది చూపించబోతున్నాను. ఇప్పుడు మీరు చూసేది పొలం అండి. ఈ పొలంలో ఫస్ట్ దున్నక ముందు, నాటు వేయకముందు ఇలా ఉంది. ఎండాకాలం అంతా గడ్డి మొలకలు, పిచ్చి మొలకలు పెరిగి ఇలా ఉంది. ఇప్పుడు మీకు దీన్ని ఎలా చేయాలి, నాటు వేయాలని చెప్తాను. ఇలా ఉన్న దానిని ఇలా దున్నాలి ఫ్రెండ్స్. ట్రాక్టర్తో దున్ని నీళ్లు పెట్టి మనం దున్నడానికి తయారు చేసుకోవాలి. ఎంతో కష్టం ఫ్రెండ్స్ ఇలా చేయడానికి. గడ్డి అంతా తీసేసి దున్నిన తర్వాత వడ్లు నానబోసుకోవాలి ఫ్రెండ్స్. అవి 3 days తర్వాత ఇలా ఇప్పుడు మనం దున్నిన మల్లలు అంటారు, దొయ్యలు అంటారు. అందులో ఈ నారు అలుకుతే ఇలా పెరుగుతుంది ఫ్రెండ్స్. ఇలా పెరిగిన వల్లే దీన్ని పీకేసి మళ్ళీ మనం దొయ్యలలో వేసుకోవాలి ఫ్రెండ్స్. వేసుకొని కొన్ని పూసలతో ఇలా మనం నాటు వేసుకోవాలి. ఒక రైతు ఎంతో కష్టపడి ఇలా చేస్తాడు ఫ్రెండ్స్. చాలా కష్టం ఉంటుంది. 6 నెలల పంట ఫ్రెండ్స్. మనం ఎంతో ఇది చూసి మీరు చూడండి ఎంత బాగుందో. ఇలా కష్టపడాలి ఫ్రెండ్స్. మా వాళ్ళందరినీ మీకు చూపిస్తాను, ఎక్కడ ఎవరు ఏం చేస్తున్నారు అనేది. ఇలా వానల్లో వేస్తున్నారు ఫ్రెండ్స్ వీళ్ళంతా. మా తమ్ముడు దున్నుతూ ఉంటాడు, అది కూడా మీకు చూపుతాను ట్రాక్టర్ బట్టి. ఇలా నారంతా పీకి దొయ్యలలో అక్కడింత వేసుకోవాలి ఫ్రెండ్స్. వేసుకొని మాకు వచ్చిండ్లు కొందరు కూలీలు మా వాళ్ళందరూ ఇలా ఒక్కొక్క మడితో వేస్తున్నారు. మా తమ్ముడు చూడండి ఫ్రెండ్స్, ట్రాక్టర్ బట్టి దున్నుతున్నాడు. మా వాళ్ళు ఇక్కడ ఒడ్లు పెడుతున్నారు. ఒక రైతు చాలా కష్టపడాలి ఫ్రెండ్స్. మా వాళ్ళంతా ఇలా వేశారు. వేసిన మడిని మీకు చూపిస్తున్నాను. ఎలా వేస్తున్నారో చూపిస్తాను ఇప్పుడు మీకు. చూడండి ఫ్రెండ్స్, ఇలా వేస్తారు వీళ్ళంతా. మా వాళ్ళు వానలోనే వేస్తున్నారు. ఇలా వేస్తే మొత్తం కంప్లీట్ అయింది ఫ్రెండ్స్. కంప్లీట్ అయ్యాక ఇలా ఉంటుంది పచ్చటి వాతావరణం, స్వచ్ఛమైన గాలితో. చూడండి ఫ్రెండ్స్, మా వాళ్ళు ఇక అన్నం తినే టైం అయింది, తినడానికి బయలుదేరుతున్నారు.